నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆ సుబ్రహ్మణ్య స్వామి వారికి మనం ఇంట్లో లేదంటే గుళ్ళో సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మన జీవితాల్లో కుజ దోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా, వివాహం లేట్ అయినా, ఇంకా సంతాన సమస్యలున్నా, ఇంకా నాగదోషాలున్నా వీటన్నింటినీ తీర్చగలిగే స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఏ విధంగా పూజ చేయాలి, ఇంకా ఎలాంటి నియమాలు పాటించాలి, మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలంటే ఏం చేయాలి అనేవన్నీ కూడా నేను ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పబోతున్నానండి. అందుకని మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎవరు అంటే శివుని రెండో కుమారుడే కుమారస్వామి. ఈ కుమారస్వామి సర్పరూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిగా ఆవిర్భవించారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కార్తికేయుడని, స్కందుడని, షణ్ముఖుడని, మురుగనని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మార్గశిర మాసంలో శుక్లపక్షంలో షష్ఠి నాడున జన్మించారు. అందుకని ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి అని, అలాగే స్కంద షష్ఠి అని, సుబ్బారాయ షష్ఠి అని ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. అయితే ఈ సంవత్సరం మనకి సుబ్రహ్మణ్య షష్ఠి ఏ తేదీన వచ్చిందంటే 2025 నవంబర్ 26వ తేదీన బుధవారం అయితే రాబోతుందండి. అంటే రేపే రాబోతుంది. ఈరోజు తిథి షష్ఠి తిథి. ఈ షష్ఠి తిథి 25వ తేదీన మంగళవారం సాయంత్రం 6:50 ప్రారంభమై 26వ తేదీన రాత్రి 7:14 వరకు ఉంటుంది. ఈరోజు శ్రవణ నక్షత్రం. అందుకని ఈ రోజున చాలా విశేషం. ఈ రోజున తప్పకుండా ఆ స్వామివారిని పూజించండి. ఇంకా ఈ రోజున స్వామివారిని ఇంట్లో ఏ విధంగా పూజించాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తానండి. స్వామివారిని పూజించాలనుకునేవారు పూజా మందిరంలో అయినా సరే పూజ చేసుకోవచ్చండి, లేదంటే ఇలా పీఠాన్ని ఏర్పరచుకొని అయినా సరే పూజ అయితే చేసుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా పిండి ప్రమిదల్లో దీపారాధన చేయాలండి. అయితే ఇక్కడ మొత్తం 7 పిండి ప్రమిదలను అయితే తయారు చేసుకోవాలి. దానికోసం బియ్యం పిండి తీసుకున్నానండి. మనం వెంకటేశ్వర స్వామి వారికి పిండి ప్రమిదలను అయితే తయారు చేస్తాం కదా, అదే విధంగా తయారు చేసుకోవాలండి. కాస్త బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం, అలాగే నెయ్యి, పాలు అన్నీ కూడా వేసుకొని ముద్దలా తయారు చేసుకొని ప్రమిదలను అయితే తయారు చేసుకోవాలండి. ఇక్కడ మొత్తం 7 ప్రమిదలను అయితే తయారు చేసుకోవాలి. అయితే ఒకటి మాత్రం పెద్ద ప్రమిద తయారు చేసుకోవాలండి. మిగిలిన 6 ప్రమిదలు కూడా చిన్న చిన్న ఉండలు అయితే తయారు చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు కాస్త ఈజీగా తయారు చేసుకోవడం కోసం ఇక్కడ సింపుల్ పద్ధతిలో చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఒక పెద్ద ప్రమిద తయారు చేసుకోవాలి కాబట్టి దానికోసం నేను ఇక్కడ ఒక చిన్న డబ్బా లాంటిది తీసుకున్నానండి. దానికి మొత్తం ఆయిల్ రాసేసి దానిపైన కొద్దిగా బియ్యం పిండిని అయితే ఇలా స్ప్రెడ్ చేసేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పెద్ద ముద్ద అయితే ఉంది కదా, దాన్ని ఈ బాక్స్లో పెట్టేసి మన దగ్గర ఉన్న మూతతో ఈ విధంగా మధ్యలో హోల్ చేసేసుకుంటే మనకి ప్రమిద అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా మిగతా చిన్న ప్రమిదలు కదండి, వీటిని అయితే మనం చేతితో ఈజీగా ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం 7 ప్రమిదలు అయితే తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత ఈ పెద్ద ప్రమిదకి అయితే నేను ఇలా బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. స్వామివారు నామాలు, అడ్డనామాలు పెట్టుకుంటారు కదండి, 3 నామాలు. నేను ఆ బొట్టే నేను ఇక్కడ ఈ ప్రమిద పైన కూడా నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా మనం స్వామివారి పీఠాన్ని అయితే సిద్ధం చేసుకుందాం. పీఠానికి పసుపు కుంకుమలు అలాగే ముగ్గులతో అందంగా అలంకరించుకున్న తర్వాత పీఠం పైన ఇలా ఎరుపు రంగు క్లాత్ అయితే వేసుకోండి. ఎందుకంటే స్వామివారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం, అందుకని ఎర్రని క్లాత్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటో అయితే తీసుకోవాలండి. స్వామివారు ఒక్కరు ఉన్న ఫోటో అయినా, లేదంటే శ్రీ వల్లి దేవసేనతో కలిపి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటో అయినా సరే మనం పూజలో తప్పనిసరిగా పెట్టుకోవాలి. మా దగ్గర ఫోటో లేదండి అని అంటారేమో, అలాంటప్పుడు ఈశ్వరుడు, పార్వతీదేవి, అలాగే వినాయకుడు, కుమారస్వామి మొత్తం ఫ్యామిలీ కలిసి ఉన్న ఫోటో అయితే ఉంటుంది కదండి, ఆ ఫోటో అయినా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇక్కడ స్వామివారికి ఎర్రని పువ్వులతో స్వామివారిని అలంకరిస్తున్నానండి. స్వామివారికి ఎరుపు అంటే చాలా ఇష్టం, అందుకని పూజలో ఎక్కువగా అన్నీ కూడా ఎరుపుగా ఉండేటట్టు చూసుకోండి. అందుకనే ఇక్కడ నేను ఎర్రని గులాబీలు తీసుకొని ఇలా మాల కట్టి నేను స్వామివారికి వేస్తున్నాను. ఇంకా తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వాహనం నెమలి కదండి, అందుకని నేను ఇక్కడ ఆ నెమలి పించాలతో నేను స్వామివారిని ఇలా అందంగా అలంకరిస్తున్నాను. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఎందుకు జన్మించారంటే తారకాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కుమారస్వామి రూపంలో జన్మించారు. పురాణాల ప్రకారం కుమారస్వామి ఎలా జన్మించారంటే శివపార్వతులు
ఏకాంత సమయంలో ఉండగా తనను మించిన ప్రభావంతుడు పుడతాడేమోనని ఇంద్రుడు భయపడి వారికి అంతరాయం కలిగించడానికి అగ్నిదేవుణ్ణి నియమిస్తాడు. అగ్నిని చూసిన శివుడు పార్వతికి దూరం కాగా భూమిపై పడనున్న శివతేజాన్ని అగ్ని గ్రహించి దాన్ని భరించలేక గంగా నదిలో విడిచిపడతారు. గంగ దాన్ని తీరంలోని రైలు పొదల్లో జారవిడుస్తుంది. ఆ విధంగా శరవణంలో జన్మించడం వలన శరవణుడయ్యాడు. కృత్తికలుగా పిలువబడే 6 మునికన్యలు బదరీ కావనం తీసుకొని పోయి పెంచడం వలన కార్తికేయుడయ్యాడు. అయితే ఈ కార్తికేయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిగా ఎలా మారారంటే, శ్రీవల్లి అనే నాగకన్యను వివాహం చేసుకున్నట్టుకు కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రూపంలో అవతరించారు. ఇలా అవతరించిన తర్వాత వీరిద్దరి వివాహం జరిగింది. అందుకని ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారండి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుట్టినరోజు అని అంటారు. అలాగే వీరిద్దరి కళ్యాణం జరిగిన రోజు అని కూడా అంటారు. అందుకనే ఎవరికైతే వివాహం కుదరడం లేదు, జరగడం లేదు అని అనుకుంటున్నారో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి వివాహాన్ని చూసినా లేదంటే ఆ వివాహంలో పాలు పంచుకున్నా సరే వారికి వెంటనే వివాహం కుదురుతుందని అంటారు. అయితే స్వామివారి వివాహం అనేది గుడిలో జరిపిస్తారు కాబట్టి మీరు గుడికి వెళ్ళి ఈ కళ్యాణాన్ని తిలకించవచ్చు. అలాగే సంతానం లేనటువంటి వారైనా లేదంటే అనారోగ్య సమస్యలు ఉన్నవారైనా, జాతకంలో దోషాలు ఉన్నవారైనా ఎవరైనా సరే ఈరోజు స్వామివారికి అభిషేకం చేసి స్వామివారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. మీకు వీలుంటే చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని స్వామివారికి పూజను అయితే చేసుకోండి. అలాగే మీకు గుడి దగ్గరకు కూడా వెళ్ళే వీలుంటే సుబ్రహ్మణ్య స్వామివారి గుడికి అయితే వెళ్ళండి. అలా మాకు దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామివారి గుడి లేదండి అని అనుకుంటే మనకి ఎక్కడైనా సరే జంట నాగలు అయితే ఉంటాయి. ఆ జంట నాగల దగ్గరికైనా సరే వెళ్ళి అభిషేకం చేసుకొని దీపారాధన చేసుకొని స్వామివారికి ఏ పండో ఏ చిమ్ములో నైవేద్యంగా పెట్టి మీరు ప్రదక్షిణ చేసుకొని పూజను అయితే చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా సరే మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి జీవితం అయితే కలుగుతుంది. మనకి జీవితంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి అనేవి మనకి తెలియదు. కానీ మనం ఏ పని స్టార్ట్ చేసినా అది అవ్వకపోవడం, ఇంట్లో సమస్యలు రావడం, ఆరోగ్య సమస్యలు రావడం, జాబ్ రాకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నట్లయితే మనకి ఏదో సమస్య ఉన్నట్టేనండి. అందుకనే అవన్నీ కూడా పోగొట్టుకోవాలని అనుకుంటే ఒకే ఒక పూజ ఈ సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేసుకోవడం. అందుకని ఇలాంటి రోజున అస్సలు మిస్ చేసుకోకండి. ఒకవేళ ఈ రోజు ఏదైనా కారణాల వలన మిస్ చేసుకున్నట్లయితే మంగళవారం పూట స్వామివారిని అయితే పూజించవచ్చు. మీరు మంగళవారాల్లో అయినా సరే స్వామివారి గుడికి వెళ్ళి ఆ స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. లేదా ఇంట్లో అయినా సరే ఈ విధంగా పూజ అనేది చేసుకోవచ్చు. ముఖ్యంగా కుజదోషాలున్నా, సర్పదోషాలున్నా, నాగదోషాలు అవి ఉంటే సంతానం కలగదని అంటారు కదండి. అలా సంతానం సమస్యలున్నా, ఇంకా వివాహం లేట్ అయిన వారికి జాబ్ అది రాకపోయినా, జాబ్లో సమస్యలున్నా, ఒకవేళ కలిగిన సంతానానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా ఇవన్నీ కూడా పోవాలి, తొలగాలి అంటే తప్పకుండా ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలండి. ఇక్కడ నేను చూడండి ఈ విధంగా పసుపు రాసి ఇలా షట్కోణాలు అంటారు కదా, మొత్తం 6 కోణాలు వచ్చేటట్టు ఈ ముగ్గునైతే వేసుకోవాలండి. ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత మధ్యలో శ్రీ అని రాసి చుట్టూ కూడా శరవణ భవ అని రాయాలి. ఆ తర్వాత దీని చుట్టూ కూడా మనం ముందుగా ప్రమిదలు తయారు చేసుకున్నాం కదండి, పిండి ప్రమిదలు 6 ప్రమిదలు. ఈ 6 ప్రమిదలు కూడా దీని చుట్టూ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముగ్గులో కాస్త పసుపు కుంకుమలు అన్నీ కూడా వేసి పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఇంకా ఈ పిండి ప్రమిదల్లో ఎరుపు వత్తులు ఉంటాయి కదండి, ఎరుపు వత్తులు వేసుకోండి. ఎందుకంటే స్వామివారికి ఎరుపు అంటే ఇష్టమని చెప్పాను కదా, అందుకని ఎరుపు వత్తులు అయితే వేసుకోండి. నేను ఇక్కడ మామూలు వత్తులు వేశాను. ఎరుపు వత్తులు మనకు బయట మార్కెట్లో దొరుకుతాయండి, అవైనా సరే తెచ్చి వేసుకోవచ్చు. లేదంటే మీరే కుంకుమతో అంటే కొంచెం ఆయిల్ కుంకుమ కలిపితే ఒక పేస్ట్ అయితే వస్తుంది కదండి, ఆ పేస్ట్ని మన దగ్గర ఉన్న వత్తులకి రాస్తే ఎరుపు వత్తులు అయితే తయారవుతాయి. ఆ ఎరుపు వత్తుల్ని మీరు ఈ ప్రమిదల్లో వేయాలి. అయితే ఈ ముగ్గు మీరు ఇలా స్వామివారికి ఎదురుగా నేలపైన వేసుకోవచ్చు, లేదంటే ఒక పీట పైన వేసుకోవచ్చు, లేదంటే ఒక ప్లేట్లో అయినా సరే వేసుకోవచ్చండి. వేసిన తర్వాత ఈ ముగ్గుని ఎట్టి పరిస్థితుల్లో అసలు మనం తొక్కకూడదు, ఆ విధంగా చూసుకొని వేసుకోండి. ఇంకా తర్వాత పూజలో మీ దగ్గర స్వామివారి విగ్రహం ఏమైనా ఉంటే పూజలో పెట్టుకోండి. అలాగే వినాయకుడిని కూడా పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహాలు అవి ఫోటో అది కూడా మా దగ్గర ఏమీ లేవండి అని అనుకుంటే ఏమీ పర్వాలేదండి. ఇలా ఒక ప్రమిద పెట్టుకుంటే చాలండి. ఇలా పెద్ద ప్రమిద అయితే మనం తీసుకున్నాం కదా, తయారు చేసుకున్నాం కదా, ఆ ప్రమిద పెట్టుకొని స్వామివారికి సంబంధించిన 6 ఒత్తులు అయితే వేసుకోవాలండి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి మొత్తం 6 ఒత్తులు విడివిడిగా వేసుకోవచ్చు, లేదంటే 6 ఒత్తులు కలిపి ఒక జ్యోతిగా వెలిగేటట్టయినా సరే వేసుకోవచ్చు. దీన్ని మనం ఆ స్వామివారికి భావించి పూజను అయితే చేసుకుంటామండి. మీ దగ్గర విగ్రహాలు ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఈ ఒక్క దీపం పెట్టుకొని అయినా సరే స్వామివారిని దాంట్లో చూసుకొని మనం పూజను అయితే చేసుకోవచ్చు. ఇంకా మీకు విడిగా 6 దీపాలు అయితే పెట్టుకున్నాం కదా, 6 ప్రమిదలు ముగ్గు దగ్గర అవైతే విడిగా అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ దీపాలు
దీపాలు అయితే ఈరోజు తప్పనిసరిగా పెట్టుకోవాలండి. అలాగే స్వామివారి వాహనం నెమలు కాబట్టి నెమలకి సంబంధించిన ఏవైనా ఐడల్స్ అవి ఏవైనా ఉంటే పూజలో పెట్టుకోండి. ఇంతేనండి. ఈ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూజలో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పూజను అయితే ప్రారంభిద్దాం. ముందుగా మీరు పెట్టుకున్న దీపపు కుందుల్లో దీపారాధన అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఆ గణనాథుడిని పూజించాలి. వినాయకుడికి కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు సమర్పించి స్వామివారి శ్లోకాలు, మంత్రాలు, అష్టాత్రాలు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా మీరు చదువుకోగలిగితే చదవండి. లేదంటే స్వామివారికి దీపం, ధూపం, నైవేద్యం చూపించి ఆ తర్వాత హారతినిచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడమని ముందుగా ఆ విఘ్నేశ్వరుడిని పూజించుకున్న తర్వాతే మనం ఏ పూజ అయినా సరే మనం ప్రారంభిస్తాం. కాబట్టి ఈ పూజలో కూడా అంటే అన్నదమ్ముల పూజలో కూడా మనం ముందుగా అన్నని పూజించిన తర్వాత తమ్ముడిని పూజించాలి. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పూజనైతే ప్రారంభించాలి. ముందుగా స్వామివారి దగ్గర పెట్టుకున్న ప్రమిదలో ఉన్న జ్యోతుల్ని వెలిగించాలి. స్వామివారు 6 మొఖాలను కలిగి ఉంటారండి. అందుకని దానికి సంకేతంగా మనం ఇలా 6 ఒత్తుల్ని వేసి ఈ దీపాన్ని అయితే మనం పెట్టుకోవాలి. ఇలా 6 జ్యోతులు వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ దీపపు ప్రమిద దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి దండం పెట్టుకోవాలండి. ఇక తర్వాత స్వామివారికి ఇష్టమైన ముగ్గు వేసుకున్నాం కదండి. ఈ ముగ్గు దగ్గర కూడా మనం ప్రమిదలు పెట్టుకున్నాం కదా, ఈ ప్రమిదల్లో కూడా మనం జ్యోతుల్ని వెలిగించుకోవాలి. ఈ దీపాలను వెలిగించేటప్పుడు స్వామివారికి ఆహ్వానం పలికి సంకల్పం చేసుకోవాలండి. అంటే మీకున్న కోరిక బట్టి మీరు ఎన్ని మంగళవారాలు స్వామివారిని పూజిస్తారు అనేది సంకల్పం చేసుకొని ఇన్ని వారాలు చేసుకుంటాము తండ్రి అని ఆ స్వామివారికి చెప్పుకోవాలి. 9 వారాలు కానీ, 11 వారాలు కానీ, 16 వారాలు కానీ, 21 వారాలు కానీ ఇలా మీరు ఎన్ని వారాలు స్వామివారిని పూజించాలనుకుంటే అన్ని వారాలు స్వామివారికి పూజిస్తామని చెప్పుకోండి. అది కూడా మంగళవారం పూట స్వామివారిని పూజించాలి. ఇంక తర్వాత ప్రతి నెలలో కూడా షష్ఠి వస్తుంది కదండి, ఆ షష్ఠి రోజున కూడా స్వామివారిని పూజిస్తే చాలా మంచిది. లేదు మేము ఇన్ని వారాలు చేయలేమని అనుకుంటే ఈ ఒక్క రోజైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజ చేసుకోండి. మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా మీ దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం ఉంటే అది కూడా పూజలో పెట్టుకొని స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అభిషేకం చేసినటువంటి ఆ ద్రవ్యాలని ఎవరైతే సంతానం లేరో వారు తాగినట్లయితే వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని అంటారండి. లేదు పంచామృతాలతో అభిషేకం చేయలేమని అనుకుంటే పాలతో అభిషేకం చేసినా సరే ఆ పాలను కూడా సేవిస్తే భార్యాభర్తలు ఇద్దరు కూడా చేస్తే మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఒకవేళ మీ దగ్గర విగ్రహం లేకపోయినట్లయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, స్వామివారి ఫోటో పెట్టుకొని సరే పూజ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది అయితే బియ్యం పిండితోనే సర్పంలాగా చేసి పూజలో పెట్టుకొని పూజిస్తారండి, అలా కూడా చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర సర్పాలు తాలూకు ఏవైనా ప్రతిమలు ఉన్నాయంటే అవి కూడా పెట్టుకొని చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎర్రని పువ్వులతో నేను పూజిస్తున్నాను. ఇంకా నాగల చవితి రోజున ఎవరైతే పొట్టలో పాలు వేయడానికి కుదరలేదు, ఆటంకాలు కుదిరాయి అని అనుకునేవారు ఈ రోజున అంటే ఈ షష్ఠి రోజున పొట్టలో పాలు వేయొచ్చండి. ఆ స్వామివారిని పూజించవచ్చు. ఎందుకంటే నాకు చాలామంది కామెంట్స్ చేశారండి ఆ రోజు కుదరకపోతే ఎప్పుడు చేయాలనేది, అందుకనే నేను ఇప్పుడు చెప్తున్నాను. నాగల చవితి రోజున కుదరలేని వాళ్ళు ఈ రోజున పొట్టలో పాలు వేసి స్వామివారిని పూజించవచ్చు. అయితే నాగల చవితి రోజున ఎలాంటి నియమాలు పాటిస్తామో ఈ రోజున కూడా అలానే చేయాలండి. ఈ రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ఏదైనా అన్నం కానీ లేదంటే పలహారం కానీ తీసుకోవచ్చు. అయితే కొంతమంది అలా ఉండలేము అని అనుకున్నప్పుడు ఉదయం వేళల్లో మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తాం కాబట్టి పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండండి. తర్వాత భోజనం అయితే చేయొచ్చు. కానీ ఈ రోజున కత్తిపీటతో కానీ చాకుతో కానీ తరిగినటువంటి కూరలు ఏమీ తినకూడదండి. అందుకనే పెరుగన్నం కానీ లేదంటే పప్పు అన్నం కానీ ఇలాంటివి తింటారు. ఎందుకంటే చేత్తో తురిమేవి మాత్రమే తినాలి. కత్తిపీటతో ఇలా చాకుతో తరిగినవి అయితే తినరు. ఇలా స్వామివారికి పువ్వులతో పూజ చేసేటప్పుడు స్వామివారి 108 నామాలు కూడా చదువుకోవాలండి. సుబ్రహ్మణ్య స్వామివారి 108 నామాలు చదువుకోవాలి. వీటి తాలూకా బుక్స్ కూడా ఉంటాయండి. ఒకవేళ మీ దగ్గర బుక్స్ లేకపోయినట్లయితే మనకి ఏదైనా సెల్లో గూగుల్ చేస్తే మనకి వస్తాయి, వాటి చూసి మీరు చదువుకోవచ్చు. ఆ తర్వాత స్వామివారి అష్టకం అలాగే స్తోత్రాలు ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా మీరు చదువుకోగలిగితే చదువుకోండి, చాలా మంచిది. ఇంకా స్వామివారికి ఈ రోజున ఎరుపు అక్షంతలతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఎరుపు అక్షంతలు అంటే బియ్యంలో కొద్దిగా కుంకుమ అలాగే నెయ్యి వేసి కలిపితే మనకి ఎరుపు అక్షంతలు అయితే తయారవుతాయి. ఈ ఎరుపు అక్షంతలతో స్వామివారిని ఈ రోజున పూజించాలి. స్వామివారి మంత్రాలు ఇవన్నీ కూడా మీరు చదువుకోలేము అని అనుకుంటే స్వామివారి మంత్రమైనటువంటి ఓం సాం సరవణ భవ అనే మంత్రాన్ని మీరు 108 సార్లు జపిస్తూనైనా సరే స్వామివారిని పూజించవచ్చు.
అలాగే శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని కూడా మనం జపిస్తూ స్వామివారిని పూజించవచ్చు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుందండి. ఎవరికైతే సకాలంలో వివాహం కావడం లేదు, పెళ్ళిళ్ళు దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయి అనుకునే వారందరూ కూడా ఈ వివాహంలో అంటే ఈ కళ్యాణోత్సవంలో పాలు పంచుకున్న వారు, కళ్యాణాన్ని చూసిన వారికి తప్పకుండా అతి త్వరలోనే కళ్యాణం జరుగుతుందని మన పండితులు చెప్తున్నారు. అలాగే సంతానం లేనటువంటి వారు కూడా ఈ విధంగా ఈరోజు అలాగే మంగళవారాల్లో నేను చెప్పిన విధంగా పూజ చేసుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుందండి. అలాగే పుట్ట దగ్గరికి వెళ్ళి స్వామివారికి పాలను సమర్పించి ఆ స్వామివారి పుట్ట బంగారం తీసుకొని మన నుదుటిన అలాగే చెవులకి అలాగే సంతానం కావాలనుకున్న వారు తమ పొట్ట పైన పెట్టుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది. అతి త్వరలోనే తల్లిదండ్రులు అవుతారండి. ఈ సమస్యలే కాకుండా కుజు దోషాలు, కాలసర్ప దోషాలు, ఇంకా రాహుకేతు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్న, ఇంకా ఉద్యోగపరమైన సమస్యలు, ఇంకా పిల్లలకి ఎలాంటి అనారోగ్యాలున్నా, నేత్ర సంబంధమైన వ్యాధులున్నా ఇవన్నీ కూడా పోవాలి అంటే మనం ఆరాధించవలసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని. స్వామివారికి ఇలా పువ్వులతో అక్షింతలతో పూజ చేసుకున్న తర్వాత ఈ అక్షింతల్ని కూడా స్వామివారి పాదాల దగ్గర వేస్తూ చేయొచ్చండి. లేదంటే ఇలా ప్లేట్లో వేసుకొని సరే స్వామివారికి చూపిస్తూ ఈ పూజనైతే చేయొచ్చు. ఈ అక్షింతల్ని మనం ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు అలాగే మనం ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ అక్షింతల్ని మన శిరస్సు పైన వేసుకొని వెళితే ఆ పని విజయవంతమవుతుంది. ఇలా స్వామివారి మంత్రాలన్నీ కూడా చదువుకున్న తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం ఇచ్చి నైవేద్యాలు సమర్పించాలండి. అయితే స్వామివారికి ఏ నైవేద్యాలు సమర్పించాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఏమిటంటే చిమ్ములండి. స్వామివారికి ఈ రోజున తప్పకుండా నువ్వులతో చేసినటువంటి చిమ్ముల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత చలిమిడిని కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టాలండి. ఇంకా తర్వాత వడపప్పు, పానకాన్ని కూడా స్వామివారికి ప్రసాదంగా పెట్టాలి. ఇంకా స్వామివారికి పాలు కూడా పెడితే మంచిదండి. పాలు కూడా నైవేద్యంగా పెట్టండి. లేదు అంటే సాయంత్రం సమయంలో మళ్ళీ స్వామివారిని పూజిస్తాం కాబట్టి సాయంత్రం సమయంలో అయినా సరే స్వామివారికి పాలు నైవేద్యంగా పెట్టచ్చు. అలాగే స్వామివారికి అరటి పళ్ళను కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టాలండి. ఇంకా తర్వాత తాంబూలం కూడా సమర్పించాలండి. ఈ రోజున తప్పనిసరిగా స్వామివారికి కొబ్బరికాయని కొట్టి స్వామివారికి కొబ్బరికాయని ప్రసాదంగా పెట్టాలి. ఒకవేళ మీరు గుడి దగ్గర పూజ చేసుకున్నా సరే ఈ విధంగానే పూజ చేసుకొని స్వామివారికి ఈ నైవేద్యాలే సమర్పించాలి. ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఇంకా తర్వాత కొద్దిగా అక్షింతలు, పువ్వులు తీసుకొని మంత్రపుష్పం చెప్పుకోవాలండి. అంటే ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అని మంత్రం చదువుకొని 6 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఇలా ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా స్వామివారిని తలుచుకుంటూ మరొకసారి ప్రదక్షిణ చేయాలి. ఇలా చేసినట్లయితే మనకున్న అప్పులు అలాగే అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా పూజ అంతా అయిన తర్వాత స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మీకున్న కోరికలు అలాగే మీరు ఎప్పటి నుంచో బాధపడుతున్న సమస్యలు అన్నీ కూడా స్వామివారికి చెప్పుకోండి. తప్పకుండా ఆ స్వామివారు మీకున్న దోషాలన్నీ కూడా తొలగింపజేసి మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించి చాలామంది చాలా ఫలితాలు పొందిన వారు కూడా ఉన్నారండి. అందుకని నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ స్వామివారు చాలా శక్తివంతమైన దేవుడు. అందుకని ఆ స్వామివారిని పూజించి మీరు కూడా ఎంతో మంచి ఫలితాలు అయితే పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఉదయం వేళల్లో స్వామివారికి పీఠం వేసి పూజ చేసిన వారు సాయంత్రం వేళల్లో కూడా మళ్ళీ స్వామివారిని పూజించాలండి. ఈ పూజ పీఠాన్ని మీరు నెక్స్ట్ డే అంటే లక్షవారం ఉదయాన్నే మీరు మళ్ళీ స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టి దీపారాధన చేసుకుని సింపుల్గా పూజ చేసుకున్న తర్వాత స్వామివారి పీఠాన్ని అయితే కదిపేయచ్చు. ఒకవేళ మేము నెక్స్ట్ డే వరకు ఉంచుకోలేమని అనుకునేవారు బుధవారం సాయంత్రమే స్వామివారికి కాస్త త్వరగా పూజ చేసుకొని మీరు పీఠాన్ని అయితే కదిపేయచ్చు. పూజా మందిరంలో పూజ చేసుకునే వారికి ఇవేమీ వర్తించవు. ఒకవేళ ఉదయం పూట పూజ చేయడం మాకు కుదరలేదండి అనుకునే వారు కనీసం సాయంత్రం వేళల్లో అయినా సరే స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. ఈ రోజు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అయితే పాటించాలి. నాన్ వెజ్ లాంటిది ఏమీ కూడా తినకూడదు. అలాగే నేలపైన పడుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మనం పూజలో పెట్టినటువంటి ఈ పిండి ప్రమిదల్ని ఆవుకి పెట్టడం కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో వేయడం కానీ లేదంటే వాటర్లో వదిలేయడం కానీ చేయాలండి. ఇంకా స్వామివారి పూజలో వాడినటువంటి అక్షింతలను కూడా పూజ అయిన తర్వాత శిరస్సు పైన వేసుకోవాలండి. ఇంకా స్వామివారి పూజలో పెట్టిన నైవేద్యాలు ఉన్నాయి కదండి, పూజ అయిన అనంతరం ఈ నైవేద్యాలన్నీ కూడా మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఈ రోజున ఉపవాసం కదండి, మరి ఇవి తీసుకోవచ్చా అని అంటారేమో, కొద్దిగా తీసుకోవచ్చండి, పర్వాలేదు.
ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించాలి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్స్లో అడగొచ్చండి. నాకు తెలిసినంత వరకు కూడా నేను రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయ్యింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.